సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు. అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని? సూపర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ హీ హాస్ అ సూపర్ చార్మింగ్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది పద్మ గారు నోట్ చేశాను. సుహాస్ గారు హాయ్ హాయ్, దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ ఈసారి చెప్పారు నా గురించి. నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు చెప్పండి. యాక్చువల్లీ మీరు అంతకుముందు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు కదా కంబైన్ ప్రొడ్యూసర్స్ తోటి. సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేదే. బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్.